నమస్తే. బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ సగటును మించిన ఏపీ జీఎస్డీపీ ఈ ఆర్థిక సంవత్సరానికి 17.11% వృద్ధి సాధించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేసే ప్రజాకంటక పాలన నడుస్తుంది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇండిగోపై కఠిన చర్యలు తప్పవన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. నిబంధనలు పాటించని ఏ సంస్థను ఉపేక్షించేది లేదని స్పష్టం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రగతి పథంలో పరుగులు పెడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 10.91% నమోదైంది. ఇదే కాలానికి జాతీయ సగటు 8.8%తో పోలిస్తే ఇది గణనీయంగా అధికం. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రంగాల వారీగా ఆర్థిక ప్రగతి వివరాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక రంగం తిరిగి గాడిలో పడిందని, అన్ని రంగాల్లోనూ సానుకూల వృద్ధి కనిపిస్తుందని స్పష్టం చేశారు. 2025-26 రెండవ త్రైమాసికం నాటికి వ్యవసాయం, పారిశ్రామిక సేవా రంగాల్లో బలమైన వృద్ధి నమోదైనట్లు సీఎం వివరించారు. ఈ యొక్క ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రాయ్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ఘాట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సెకండ్ క్వార్టర్ 25-26 రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్లో ఉంటారో మేము కూడా అంత టెన్షన్లో ఉంటాం. ఎవ్రీ క్వార్టర్ బై క్వార్టర్, ఇయర్ బై ఇయర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ జిఎస్టిపిని ఒక కొలమానంగా పెట్టుకున్నాం. ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో కంట్రీ లెవెల్లోనే జీడిపి పబ్లిసైజ్ చేస్తారు. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. 2014 నుంచి 15 ఆ ప్రాంతాన్ని ప్రారంభించి ఆ 3 ఏళ్ళు మానిటర్ చేశాం, 4 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు వస్తానే మళ్ళీ ఈ యొక్క ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఎన్నికల సమయంలో ప్రజల్లో ఒక అనుమానం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టగలుగుతారా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి అనుమానం ఉండేది. నన్ను కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అయితే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు, చేయలేమని పారిపోలేం. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని, వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ ఎంత కష్టమైనా సరే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా పైన చేస్తామని చెప్పాను. దాన్ని ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మి మీరు చూస్తే 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్. అదొక చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఎన్నో దిగ్విజయాలు వచ్చాయి, కానీ ఎన్నో ఎలక్షన్లో ఫేస్ చేశాం. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం ఒక నమ్మకం, అంతవరకు జరిగినటువంటి డిస్ట్రక్షన్ రెండూ కలిపి ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్ నేను ఒక మాట చెప్పాను, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 నాందిగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పాం. ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ చేయలేమని మాట్లాడితే నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. పోర్ట్లు, ఇవన్నీ కూడా. నెంబర్ 1 సంక్షేమం. ఆ సంక్షేమం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు, అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది, గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది. అవి కూడా నేను చూపిస్తాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం, ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం. 18 నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాబుదారీగా చేస్తూనే ముందుకు పోయాం. అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసాం, సూపర్ 6ని.
ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం. రోడ్లు, పోర్ట్లు, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నింటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం. అదే సమయంలో సుపరిపాలన, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్లో సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు, నేరుగా సర్వీసులు మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం. డీఫంక్ట్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసినట్టు అవకతవకల్ని అరికట్టలేక కడాన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ రూల్స్ ఇక్కడ చూసిన తర్వాత దేశం అంతా పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు ఎవరికి. అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళంత మునుపు మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాం తప్ప లేకపోతే మేము హెల్ప్లెస్ అని నాకు ఒక విష్ లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు లాస్ట్ 2 yearsలో మేము డబ్బులు ఇచ్చాం. మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కి వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి, తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు. 93 స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేశాం. గడిచిన 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదని, విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేసి ప్రజల ఆరోగ్యం భవిష్యత్తు ప్రమాదంలో పడేస్తున్న ప్రజాకంటక పాలన రాష్ట్రంలో నడుస్తుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసిన సంతకాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో వారు ఏదైతే కార్యక్రమాన్ని నిర్దేశించి జిల్లా క్షేత్రస్థాయి నుంచి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు, పార్టీ నిర్ణయించిందో ఆ కార్యక్రమాన్ని, దాంతోపాటు ప్రజా ఆరోగ్యం ఏదైతే ఉందో ఆ ప్రజా ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటిజం చేద్దామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తెరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమాన్ని, కోటి సంతకాలు ప్రజలను తీసుకోవాలని, అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలను తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటినన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి మరి తెలియజెప్పాలని, ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం. దాంతో పాటు ఇంకా మా తాలూకా పెద్దల దగ్గర ఉన్న ఆలోచనని, వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా ముందు కాలంలో ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఇంకా ఇక్కడ పెద్దలు ఇచ్చే సూచనల్ని మన అధ్యక్షుల దృష్టికి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలోపేతం చేసుకోవడానికి అంశాలన్నీ చర్చించుకోవడానికి సమావేశం. ఇందాక చెప్పినట్లు
కమిటీల వరకు వస్తే కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీల్లో మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 1-2 మండలాలు తప్ప. ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీలు ఇంకా నామినేట్ చేయాలి. అది కూడా త్వరితగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండో అంశం ఏదైతే వచ్చిందో ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా ఖరారు చేసింది. 10వ తేదీ నాటికి 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటివరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కోడల్లో సమావేశమై ఒక పేపర్స్ అన్నిటి కూడా ఒక రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని చంద్రబాబు టీం దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర పరువును పోగొట్టిందని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఎర్రగొండపాలెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో కలిసి జతకట్టిన తెలుగుదేశం పార్టీ విమానయాన రంగం పరువు తీసిందని, ఇండిగో సంస్థను నియంత్రించలేకపోవడమే సమస్యకు కారణమని నేషనల్ మీడియా కోడే కూస్తుందన్నారు. నారా లోకేష్ ఈ సమస్యను పర్యవేక్షిస్తున్నారని, డిబేట్లోకి వచ్చి చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల శాఖల విషయంలో కూడా లోకేష్ తలదూర్చడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణంలోని అమలోద్భవ మాత ఆర్సిఎం దేవాలయం నందు 72వ అమలోద్భవ మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అనేక మంది విశ్వాసులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయాన్ని 2009వ సంవత్సరంలో లేట్ బిషప్ జాన్ మునగాల తండ్రి గారు ఈ దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణించారు. అక్కడి నుండి అనేక అద్భుతాలు మరి విశ్వాసుల జీవితంలో జరుగుతున్నాయి. అనేక మంది క్రైస్తవులు మాత్రమే కాకుండా అదేవిధంగా హిందువులు అన్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుని ఎదుగుతూ దేవుని యొక్క విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. ఈ శుభతరుణంలో మరి ఈరోజు సమారమి 3000 మంది మరి ఈ యొక్క పండుగ దినంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు మరి పొందబోతున్నారు. ఇటువంటి తరుణంలో మరి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.